అందుకని స్వామి పైకి చూడడానికి ఏమిటో అందరిలా కాకుండా బేసికన్నులవాడు 3 కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది. కానీ 3 కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు, మోక్షం ఇస్తూ ఉంటాడు. అందుచేతనే మహానుభావుడు శంకరుడు త్రినేత్రుడయ్యాడు. ఆయన వ్యోమవత్వ్యాప్తదేహాయ, ఆయన జుత్తు చూసినట్టయితే ఆయన్ని వ్యోమకేశుడు అని పిలిచారు. శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే ఆకాశం అంతా నీ జటాజూటం ఉంది అన్నారు. జుత్తుట పరమశివుడిది, ఆకాశం అంతా నిండిపోయి ఉంటుంది. ఇవిడ అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అండి అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక. పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది. అందుకే శంకరుడి కుడి చేతిలో ఢమరుకుంటుంది. ఆ ఢమరుకని మొట్టమొదట 14 సార్లు ముయోగించాడు ఆయన. అందులోంచి మాహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టాయి. అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు. ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం భాషించదు. ఎవరు శంకరుని పాదములు పట్టుకుంటారో అటువంటి వారికి మాత్రమే పూర్ణమైన జ్ఞానం వస్తుంది. అందుకే పోతన గారు చూడండి, భాగవతం చెప్పుకున్నది విష్ణు కథ, ఆయన ఇలవేల్పు దుర్గాదేవి, ఆయన పుట్టింది పరమశైవ కుటుంబం, ఆయన చెప్పుకున్నది విష్ణు కథ, ఆయన చెప్పింది పలికిడిది భాగవతమట పలికించు విభొండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిద వేరొంటు గాథ పలుకద నేల. పోతన గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంత శివ కేశవ అభేద తత్వాన్ని చూపించారు ఆయన. పోతన గారు దశమస్కంధం రాసుకుంటున్నారు. పోతన గారు సొంతంగా రాసుకున్న పద్యం కాదది, దశమస్కంధం రాసుకుంటూ అనుభవించారు. వ్యాసుల వారు అనుభవించిన కన్నా కూడా ఎక్కువ అనుభవించారు పోతన గారు కృష్ణలీలల్ని. అందులో ఒకనాడు తల్లి చిన్న కృష్ణుడికి గజ్జెలు పెట్టింది కొత్తగా. ఆ కృష్ణుడు పాక్కుంటూ ముందుకెడుతున్నాడు. కొత్తగా గజ్జెలు పెట్టబడినటువంటి కాళ్ళేమో ముందుకి పాకుతుంటే కాళ్ళు గల్లుమనేవి. కాళ్ళకి గల్లుమనేటప్పటికి అమ్మో నా వెనకాతలు ఏదో వస్తోందని 2 అడుగులు పాకడం, వెనక్కి తిరిగి అమ్మ వంక చూసుకునేవాడు. ఎందుకని పిల్లలకి ఏదొచ్చినా అమ్మే రక్షకురాలు. వెనక్కి తిరిగి చూసేవాడు. అమ్మ అనేది నవ్వి ఏమిటో ఇంత పిరికివాడు, ఇంత మాయకుడి కృష్ణుడు పాపం తన కాళ్ళ గజ్జలు గల్లుమంటుంటే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాడు అనుకునేది. ఆ కుంతీదేవి దిప్పి పొడిచింది, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వరా దేవత నీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ నృక్యత త్రుంపవే భవలతల్లిచ్చాను కంపానిధి అని స్తోత్రం చేసింది ఆయన్ని. ఆ కృష్ణ పరమాత్మ ముందుకి వెడుతుంటే గజ్జలు గల్లు 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 అన్నాయి. అనేసరికి కొంచెం ముందుకెళ్లి అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని మళ్ళీ వెనక్కి తిరిగాడు. అమ్మ పకపకా నవ్వుతోంది. అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని గబగబ గబగబ పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు. గబగబా పాకడంలో కాలి గజ్జలు కూడా గల్లు 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 అన్నాయి. గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ ఒళ్ళో గభాలన పడిపోయాడు. పడిపోతే ఆ పిచ్చి తల్లి యశోద, అందుకే అమ్మ అంతలా పిచ్చితనంతో పెంచింది కాబట్టి ఇవాళ వెంకటాచలంలో ఒకడు మాత ఉంది తల్లి యశోదమ్మ. పొంగిపోయి అయ్యో కృష్ణ నీ కాళ్ళ గజ్జలు కట్టాను నాన్న అని ఆ కాలు తీసి చేతిలో పెట్టుకుని ఇలా ఇలా మోగించి చూపించింది. కృష్ణ చూసావా గజ్జలు రా, భయం లేదని. ఏం పాదాలంటే ఆ పాదాలు, అవి దర్శనం చేద్దామంటే దొరకనటువంటి పాదాలు. ఆ చేతులేం మామూలు చేతుల స్వామివి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై సంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అన్నాడు బలిచక్రవర్తి. అటువంటి చేతులు, అటువంటి పాదముల, పాదములు బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము అని పొంగిపోయారు అన్నమాచార్యుల వారు. అటువంటి పాదాన్ని చేతిలో పట్టుకుని చూడటమా ఎంత అదృష్టవంతురాలా యశోద అని చూపిస్తే ఏమీ ఎరగని వాళ్ళే వెళ్లి మట్టిలో ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటూ ఆ పిల్లల్లాగా ఒళ్ళు మట్టి అంతా తీసి ఒంటి మీద పోసుకున్నాడు. చక్కగా ఇలా కూర్చున్నాడు, 2 కాళ్ళు జాపుకున్నాడు. అమ్మ మంచి పట్టుపుట్టం కట్టింది, ఒళ్ళంతా నగలు పెట్టి